హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 15 మినిట్స్ ట్రేడర్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం రేపటి మార్కెట్ అనాలిసిస్ అంటే 9th మార్చ్ 2026 యొక్క మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఫ్టీ కనుక చూస్తే నిఫ్టీ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చి ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం వచ్చినా కానీ 24,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి ఫుడ్ సైడ్ ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ రేపు ఓపెనింగే 24,600 ఎబో ఓపెన్ అయితే అప్పుడు లెవెల్స్ అనేవి మారుతాయండి. అప్పుడు 24,600 అనేది ఒక సపోర్ట్ జోన్ కిందగా యాడ్ చేసే అంటే సపోర్ట్ జోన్ లాగా యాడ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి. డౌన్ సైడ్ మూమెంటం వచ్చేసి నిఫ్టీ ఓపెనింగ్ నుంచి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం వచ్చిన అంటే లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 24,400 దగ్గర అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలా కాకుండా ఓపెనింగ్ నుంచి బాగా హెవీగా డౌన్ఫాల్ మూమెంటం ఇచ్చి ఆర్ హెవీగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కానీ 24,300 దగ్గర అయితే ఖచ్చితంగా మ్యాక్సిమం 90% ఛాన్సెస్ అయితే ఇక్కడ నుంచి 24,300 దగ్గర అయితే కాల్ సైడ్ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే ఇక్కడ ఈ లెవెల్లో 24,450 నుంచి 530 లోపల అయితే ట్రేడ్స్ అయితే చేయొద్దండి. ఎందుకంటే ఈ లెవెల్లో రేపు మార్కెట్లో కన్సల్టేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ప్రీమియం డికే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 450 నుంచి 530 వరకు ఈ మధ్యలో అయితే ట్రేడ్స్ అయితే చేయొద్దండి. ఒకవేళ ఇక్కడ మీరు 24,400 కాల్ ఇక్కడ ట్రేడ్ దొరికినా కానీ ఈ లెవెల్లో స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయ్యే ట్రేడ్ దొరికినా కానీ 24,450 వరకు టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోవడం బెస్ట్ అని చెప్పొచ్చండి. కమింగ్ టు సెన్సెక్స్ మార్కెట్ అండి. సెన్సెక్స్ వచ్చేసి రేపటి మార్కెట్కి కీ పాయింట్స్ చూసుకుంటే సెన్సెక్స్ ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇచ్చిన ఆర్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ మూమెంటం ఇచ్చినా కానీ 79,400 దగ్గర అయితే పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఒకవేళ ఈ 79,400 ఎబో ఓపెన్ అయితే మార్కెట్ అప్పుడు లెవెల్స్ మారుతాయి. అప్పుడు మనం వచ్చేసి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 80,100 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అండి. అలానే కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంట్ అండి, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి సెన్సెక్స్ లో రేపు మార్కెట్ కి 78,800 అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ 78,800 బ్రేక్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ మూమెంటం వస్తే అప్పుడు 78,400 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అని చెప్పుకోవచ్చు అండి. నేను చెప్పే లెవెల్స్లో సపోర్ట్ జోన్ దగ్గర బుల్లిష్ క్యాండిల్స్ ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్స్ ఫామ్ అయితేనే ట్రేడ్ అనేది చేయండి అండి. అలానే రెసిస్టెన్స్ జోన్ దగ్గర స్ట్రాంగ్ బెరిష్ క్యాండిల్ ఫామ్ అయితేనే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఫామ్ అయితేనే ట్రేడ్స్ అనేది తీసుకోండి. అలానే కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ అండి. బ్యాంక్ నిఫ్టీలో రేపు మార్కెట్ అనాలిసిస్కి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ వచ్చేసి 57,500 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాగా యాక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ వచ్చేసి 58,600 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ ఉందండి. ఈ లెవెల్స్లో మనకి రేపు మార్కెట్లో ఖచ్చితంగా మనకి ట్రేడ్స్ కాల్ సైడ్ కానీ పుట్ సైడ్ కానీ ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. అలానే కమింగ్ టు మిడ్ క్యాప్ నిఫ్టీ అండి. మిడ్ క్యాప్ నిఫ్టీలో వచ్చేసి మనకి ఓపెనింగ్ నుంచి అప్ సైడ్ మూమెంటం ఇస్తే మిడ్ క్యాప్ నిఫ్టీలో 13,285 దగ్గర అయితే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందండి. ఈ లెవెల్లో మనకి పుట్ సైడ్ అయితే ట్రేడ్స్ దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. కమింగ్ టు డౌన్ సైడ్ మూమెంటం అండి, బాగా ఓపెనింగ్ నుంచి బాగా డౌన్ ఫాల్ అయితే వస్తే మార్కెట్లో అప్పుడు 13,100 దగ్గర కాల్ సైడ్ అయితే ట్రేడ్స్ అయితే దొరికే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. ఈ మధ్యలో ఇన్ బిట్వీన్ 13,175 నుంచి 242 దగ్గర అయితే మిడ్ క్యాప్ నిఫ్టీలో ట్రేడ్స్ అనేది చేయొద్దండి. ఎందుకంటే ఈ లెవెల్స్లో కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ కన్సాలిడేషన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏంటంటే ప్రీమియం డికే అవడం వల్ల
మనకి ఎంత మూమెంట్ మార్కెట్ వచ్చినా కానీ అక్కడైతే మూమెంట్ వస్తూ ఉంటుంది కాబట్టి ప్రీమియం ఇండికేటర్ అవడం వల్ల మనం మనీ అనేది లాస్ అవుతామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.